హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే తిరుమలకి వెళ్తున్నాం అనమాట. దర్శనానికి కాదు, మా ఆయన అయితే గుండి వాలి మొక్కుంది. సో అందుకోసం అయితే తిరుమలకి అయితే వెళ్తున్నాము. ఇంకైతే మార్నింగ్ టిఫిన్లోకి అయితే నేనైతే చపాతీ చేస్తున్నాను అనమాట. చపాతీ చేస్తా అంటే ఇంటికాడికి ఆవు వచ్చింది. మేముంటే ఇంటికాడ రోజు ఆవు అయితే వస్తుందన్నమాట. ఇంకా దానికైతే 2 టమాటాలు పెట్టాను. నాకు ఆవు అంటే చాలా భయము. నేను దానికి టమాటాలు పెట్టే ప్రతిసారి మా ఆయన పక్కన ఉండాలి. అంటే ఎప్పుడు కొమ్ములతో కుమ్మేస్తాను భయం అనమాట. మనకు తెలియదు దాని మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో, అందుకే భయంగా అయితే దండం పెట్టుకున్నా. నాకు కావంటేనే అసలు మామూలుగానే భయము. ఇంకైతే చపాతీలు అయితే రెడీ చేసేసాను అనమాట. ప్రజెంట్ అయితే కుర్మా చేసేస్తున్నాను. ఇంకా చపాతీ కుర్మా అయితే అయిపోయింది టిఫిన్లోకి. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇప్పుడైతే బెంగాలీ సాంబార్ పెడుతున్నాను అనమాట. నేను యూట్యూబ్లో చూసాను, దీన్ని ఎలా వస్తుంది అనేది లాస్ట్లో చూపిస్తాను అనమాట. ఫస్ట్ టైం సాంబార్లో స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను. వీటి కోసమే మార్కెట్కి వెళ్ళి స్వీట్ కార్న్ తెచ్చుకున్నాను అనమాట. ఎలా వస్తుందో తెలీదు. మా ఇంట్లో వాళ్ళ మీద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నేను ఎప్పుడు స్వీట్ కార్న్ ఇంతవరకు ఒక్క రెసిపీ కూడా ట్రై చేయలేదు. ఫస్ట్ టైం సాంబార్లో స్వీట్ కార్న్ వేస్తున్నా. టేస్ట్ బాగా వస్తుందో ఎక్స్పెక్ట్ చేస్తున్నా అనమాట. మరి ఇంకేమో తెలియదు. మా బుడ్డోడు గేట్ బయట నుంచి నన్ను పిలుస్తున్నాడు అనమాట. ఎందుకు అంటే బయట ఆవు వచ్చిందట, దానికి పిలుస్తున్నాడు. ఇప్పుడైతే నేను మళ్ళీ రావుకాలం దీపం పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. వాటి గురించి నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. కొత్తగా అయితే అమ్మవారి గుడిలో అయితే రావుకాలం దీపం అయితే పెడుతున్నాను అనమాట. నేను ఆల్రెడీ దీని గురించి అయితే ఒక షార్ట్ వీడియోస్లో చెప్పాను. నా వీడియో సరే చూసుంటే తెలుసుంటుంది. ఇంకైతే బెంగాలీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వంట చేసేసిన తర్వాత నీట్గా స్టవ్ ఇంకైతే కడుక్కునేస్తాను అనమాట. ఇంకెలాగా నైట్ అంతా కొండ మీద ఉంటాము. నైట్ వెళ్ళాలి అనుకున్నాం అనమాట. ఇంకా నైట్ అంతా ఇంట్లో ఉండడం కాబట్టి స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసుకునేస్తాను. స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక స్లీప్ అయితే వేసేసాను అనమాట. చాలా అలసిపోయాను, ఎండకి బాగా నిద్ర వచ్చింది. ఒక 2 hours నిద్రపోయిన తర్వాత అయితే మిద్ది మీదకి గుడ్డలు తీసుకెళ్ళడానికి వచ్చాను. మా మిద్ది మీద వ్యూ చాలా బాగుంటుంది. మేము ముందు ఇంట్లో ఉన్నప్పుడు కన్నా ఇక్కడ కొండ ఇంకా బాగా కనపడుతుంది అనమాట. తిరుమల చుట్టూరు బాగా కనపడుతుంది. అడ్డోండి ఎదురుగా బ్రిడ్జ్ కూడా కనపడుతుంది. ఎప్పుడు పోతూనే ఉంటాయి వెహికల్స్. చాలా బాగుంటుంది. అక్కడైతే నామాలు గుడి కూడా కనపడుతుంది. ఇంకా యాక్చువల్లీ ఇక్కడ ఒక ఫ్లాగ్ కనపడాలి, దాన్ని ఎతుకుతున్నాను కానీ అది కనపడలేదు ఈసారి. ఇంకైతే క్లిప్లు అయితే తీసుకొని కిందకైతే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైతే బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను అనమాట. ఒక్క నైట్కే కానీ మా బుడ్డోడితో ఉండేది కాబట్టి వాడికి ఒక జత డ్రెస్, ఇంకా మా ఆయనకి డ్రెస్ అయితే పెట్టుకుంటున్నాను. మా ఆయన ఒకటే గుండిస్తున్నారు, ఇంకా మేము ఎవరు ఇవ్వడం లేదు. సో అందుకోసమే మేమేం ఎక్కువ పెట్టుకోలేదన్నమాట. తిరుమల మీద అయితే రష్ ఫుల్గా ఉన్నారు, అసలు చాలా ఎక్కువ ఉన్నారు. అసలు ఇంత రష్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఈ హాలిడేస్ కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా రష్ వచ్చేస్తుంది. ఇంకా April 24 నుంచి స్కూల్స్కి హాలిడే. ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసిన చేయకపోయిన అయితే రష్ అయితే ఫుల్గా ఉంది. అసలు ఎక్కడి నుంచి స్టార్టింగ్ నుంచే కార్స్కే కింద చెకింగ్ పాయింట్ కాడే 1/2 hour పట్టింది. మీరు నమ్మరు, 1/2 hour పట్టింది. ఇంకా తిరుమల మీద దర్శనం విషయానికి వస్తే టోకన్ లేకుండా సర్వదర్శనంకి అయితే 24 hours పడుతుందంట. అంటే నైట్కి రావద్దన్నారు క్యూ లైన్లోకి. మార్నింగ్ 6కి రండి, అప్పుడు కూడా 24 hours పడుతుంది అన్నారు. అది కూడా సుమారుగా అంట. ఇంకెంతసేపు పడుతుంది అది వాళ్ళకే తెలియాలి. వాళ్ళు 24 hours అన్నారని మినిమంలో మామూలు దర్శనానికి అయితే 2 days పడుతుంది. ఇంకా మామూలుగా టోకెన్ తీసుకెళ్తే 15 hours 10 hours పడుతుంది అనమాట. అది ఇంకా కొండ మీద దర్శనం టైమింగ్ డీటెయిల్స్ అయితే చూడండి. జనాలు ఫుల్గా గుండ్లు కాడ అంతా అక్కడ పొనుకునేసి ఉన్నారు. చాలా రష్ ఉంది. సర్వదర్శనానికి అయితే ఇప్పుడు వెళ్ళకూడదే అనుకుంటా అనమాట. ఫుల్ రష్ ఉంది, అందుకే మేము కూడా దర్శనానికి వెళ్ళలేదు. నేను ఇయర్లో ఒకసారి వైకుంఠ దర్శనానికి వెళ్ళాను, అలాగే మార్చిలో ఒకసారి వెళ్ళాను అనుకుంటా. నేను అవి కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను. కానీ ఈసారి అయితే దర్శనానికి వెళ్ళలేదన్నమాట. 24 hours మీద పడుతుంది మామూలు దర్శనానికి దర్శనానికి వెళ్ళే వాళ్ళకైతే. ఇంకైతే నేను మసాలా బొరుగులు అయితే తీసుకుంటాను అనమాట. కొండ మీద మసాలా బొరుగులు టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే కొద్దిగా అయితే షాపింగ్ చేశాను. జ్యువెలరీ షాపింగ్ నాకు కొంచెం అయితే చాలా ఇష్టము. అదైతే కొన్ని తీసుకున్నా. ఇంకా మా బుడ్డో చూడండి, వాడు ఒక టోపీ తీసుకున్నాడు. దాంతో వాడు విన్యాసాలు బీభత్సంగా చేస్తాడు.